హలో అండి. నమస్తే. ఎప్పుడైనా తీపి తినాలి అనిపించినప్పుడు చక్కగా హెల్తీగా కొబ్బరి, బెల్లం వేసి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఏమి చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం ఒక కప్పు బెల్లం తీసుకొని, హాఫ్ కప్పు అంటే హాఫ్ టీ కప్ గ్లాస్ ఉంటుంది కదండీ! దాంతో వాటర్ వేసి జస్ట్ ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక తెపాల్లో ఒక కప్పు గోధుమ పిండి, అలాగే ఒక కప్పు బియ్యం పిండి, అలాగే ఒక హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ! అది వేసి మంచిగా ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం పాకం పెట్టి ఉంచాం, పాకం కాదు జస్ట్ కరిగించి ఉంచాం కదండీ బెల్లం, అది ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలిపేసుకోవాలి. అవసరమైతే దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని మనం ఎలా చేసుకోవాలంటే ఇలా థిక్‌గా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 మినిట్స్, ఒక పావుగంట పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ఎందుకంటే రవ్వ ఉంటుంది కదా! కొంచెం వాటర్ తీసుకుంటది. ఒక పావుగంట పక్కన పెట్టుకొని ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొంచెం ఇలాచీ పౌడరు, ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి గానీ, లేకపోతే ఎండు కొబ్బరి గానీ తురుము వేసుకుంటే చాలా బావుంటుందండి. వేసుకొని మంచిగా ఒకసారి బాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని స్టవ్ మీద ఇలా జస్ట్ ఇలా వేసుకోవాలన్నమాట. మరి పల్చగా చేయకూడదు. కొంచెం లావుగా ఉంటేనే బావుంటుంది. అలాగే ఘీ గానీ, లేకపోతే మీకు నచ్చిన నూనె ఏదైనా వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ వరకు వన్ సైడ్, ఒక 2 మినిట్స్ వరకు వన్ సైడ్‌లో బాగా అయిపోతుందండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా తయారు చేసి పెట్టుకుంటే 2, 3 డేస్ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ప్లస్ హెల్తీ కూడా. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.